నేను కాసేపు మా చెర్రీతో మాట్లాడాలి అని గగన్ పోలీసుల్ని వేడుకుంటూ ఉంటాడు. అప్పుడే లాయర్ అక్కడికి వచ్చి, గగన్ గారు ఏంటి ఐ విట్నెస్ ఉందన్న విషయం నాతో ముందే ఎందుకు చెప్పలేదు అని అడుగుతూ ఉంటే, అసలు ఆ వాచ్మెన్ ఒకడు ఉన్నాడన్న విషయమే మాకు తెలీదు. వాళ్ళు చాలా ప్లాన్డ్‌గా ఇరికించారు అని గగన్ చెప్తాడు. సరే లాయర్ గారు, ఇప్పుడు మా తమ్ముడిని ఎలా బయటికి తీసుకురావటం అని గగన్ అంటే, మీ తమ్ముడు ఏ తప్పు చేయలేదని మీరు చాలా కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు కాబట్టి, ఎవరైతే కేస్ పెట్టారో ఆ అమ్మాయిని తీసుకొచ్చి నిజం చెప్పిస్తే మీ తమ్ముడిని బయటికి తీసుకురావచ్చు. సరే ప్రయత్నిద్దాం అని లాయర్ వెళ్ళిపోతాడు. అన్నయ్య, నేను ఏ తప్పు చేయలేదన్నయ్య. అసలు ఆ వాచ్‌మెన్ ఉన్నాడన్న విషయమే నాకు తెలీదు. వాళ్ళు మ్యానిప్యులేట్ చేసి ఇలా సాక్ష్యాల్ని తీసుకువచ్చారన్నయ్య. నేను తప్పు చేసి ఉంటే నీ కళ్ళల్లోకి ఇంత సూటిగా చూస్తూ మాట్లాడేవాడినే కాదన్నయ్య. నా మాట నమ్మన్నయ్య అని చెర్రీ చెప్తూ ఉంటే, సరేరా చెర్రీ, నేను నిన్ను నమ్ముతున్నాను. ఆ లిల్లీ ఇలా కేస్ పెట్టటం ఏంటి అని గగన్ అంటే, ఏంటో అన్నయ్య, అసలు ఆ లిల్లీతో నేను క్లోజ్‌గా కూడా అంతగా మూవ్ అవ్వలేదు. నేను చాలా దూరంగానే ఉన్నాను. ఇలా ఎందుకు కేస్ పెట్టిందో నాకు అర్థం కావటం లేదు. అన్నీ నాకే ఎందుకన్నయ్య ఇలాంటి కష్టాలు వస్తాయి. నాకు చచ్చిపోవాలనిపిస్తోందన్నయ్య అని చెర్రీ చాలా బాధపడుతూ ఉంటే, రేయ్ ఏంట్రా ఆ మాటలు? ఇంత చిన్నదానికే నువ్వు చచ్చిపోదామని మాట్లాడితే ఎలా? నువ్వు రిచ్ ఫ్యామిలీలో పుట్టావు కాబట్టి నీకు కష్ట సుఖాలేమీ తెలియటం లేదు. ఒక్కసారి బయటికి వచ్చి చూడు. ఎంతమంది ఎన్ని రకాల బాధలతో బాధపడుతూ ఉన్నారో. ఇక వాళ్ళంతా ఏమైపోవాలి? అన్నిటికీ ధైర్యంగా ఎదుర్కోవాలి చెర్రీ అని గగన్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అప్పుడే మీరా, కేపీ, భూమి అక్కడికి వస్తారు. రే చెర్రీ, ఆ వాచ్‌మెన్ సాక్ష్యంతో మళ్ళీ నిన్ను అరెస్ట్ చేశారు కదా! ఇప్పుడు ఎలా అని బాధపడుతూ ఉంటే, అత్తయ్య, ఇప్పుడు మనం కోల్పోయింది ఒక చిన్న అవకాశం మాత్రమే. ప్రతి సమస్యకు కూడా 100 పరిష్కారాలు ఉంటాయి. ఒకటి పోతే ఇంకా 99 ఉంటాయి అత్తయ్య. ఇంత మాత్రానికే డీలా పడిపోకూడదు అని భూమి ధైర్యం చెప్తూ ఉంటుంది. సరేరా చెర్రీ, ఉంటానంటూ గగన్ పక్కకు వచ్చేస్తాడు. అవును మీరా, మనసు పెట్టి ఆలోచిస్తే ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుందని కేపీ చెప్తాడు. ఇక గగన్ వెళ్తుంటే, బావా ఆగు అంటూ భూమి వెనకాలే పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. అలా భూమి కేకలు పెట్టడంతో, నీతో మాట్లాడడానికి నాకేమీ లేదు అని గగన్ అంటే, బావా మన గురించి కాదు బావా, చెర్రీ గురించి మాట్లాడాలి అని భూమి అంటుంది. సరే ఏంటో చెప్పు అని గగన్ అంటాడు. త్వరగా చెప్పు, వెళ్ళాలి పంపించేయాలన్న ఆలోచన తప్పిస్తే ఉండాలి మాట్లాడాలి అన్న ఆలోచనే లేదా బావా అని భూమి అంటే, చూడు నువ్వు త్వరగా చెప్తావా లేదా వెళ్ళనా అని గగన్ అంటాడు. నీతో మాట్లాడకుండా ఉండలేననే స్టేజ్ నుంచి నీతో మాట్లాడడం అస్సలు ఇష్టం లేదు, వెళ్ళిపో అన్న స్టేజ్కి వచ్చేసావా బావా అని భూమి అంటే, గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు. సరే బావా, నీ టైం వేస్ట్ చేయను. ఇదంతా అపూర్వ చేసిన కుట్ర బావా. లిల్లీతో కావాలనే చెర్రీని ఇలా ఇరికించింది. నక్షత్రతో కలిపి చెర్రీ కాపురం చేయటం అపూర్వకి అస్సలు ఇష్టం లేదు. పైగా చెర్రీ నాకు ఆ ఇంట్లో సపోర్ట్‌గా ఉన్నాడు కదా! అది కూడా అపూర్వకి ఇష్టం లేదు. కావాలని లిల్లీని మ్యానిప్యులేట్ చేసి ఇలా తప్పుడు సాక్ష్యం పెట్టించి ఇరికించేసింది. ఇప్పుడు లిల్లీతో మనం సాక్ష్యం చెప్పించాలంటే లిల్లీ ఎక్కడ ఉందో కూడా తెలియకుండా చాలా జాగ్రత్తగా దాచిపెట్టింది. పోలీసులతో మరీ పంపించింది. వాళ్ళు పోలీసులు అయ్యి ఉండొచ్చు, లేకుంటే ప్రైవేట్ స్టాఫ్ కూడా అయ్యి ఉండొచ్చు బావా అని భూమి అంటే, కానీ ఆ లిల్లీని పట్టుకోవాలి అని గగన్ అంటాడు. లిల్లీని పట్టుకోవాలంటే మనమిద్దరం కలిసి అని భూమి అంటే, మళ్ళీ గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు. అంటే మనమిద్దరం కలిసి లిల్లీతో వెళ్ళి మాట్లాడదాం బావా అని భూమి అంటే, నా తమ్ముడిని కాపాడుకోవటం కోసం నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, నేను చూసుకుంటానంటూ గగన్ వెళ్ళిపోతాడు. ఏమైంది గగన్ కేస్ అని శారద చాలా టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే, అక్కడ జరిగిన విషయం మొత్తం కూడా గగన్ వివరిస్తాడు. ఇప్పుడు ఆ లిల్లీని మనం కనిపెట్టి తీసుకొచ్చి సాక్ష్యం చెప్పించాలి. ఆ అపూర్వేమో దాచిపెట్టింది అని గగన్ అంటే, చూడు ఈ విషయంలో నువ్వు భూమి సహాయం తీసుకో అని శారద అంటుంది. అమ్మ దయచేసి నువ్వు కూడా భూమి సహాయం తీసుకోమని మాట్లాడొద్దు. నేను అస్సలు తీసుకోను అని గగన్ దండం పెడుతూ ఉంటాడు. చూడు నువ్వు పంతానికి పోయి భూమితో చేతులు కలపకపోతే ఇప్పుడు చెర్రీ అన్యాయం అయిపోతాడు. చెర్రీ నక్షత్రాలని విడదీసేసి చెర్రీకి శిక్ష వేయిస్తుంది. అప్పుడు నీ తమ్ముడు ఏమైపోవాలి? ఒక్కసారి నేను చెప్పేది విను గగన్, ప్లీజ్ అర్థం చేసుకో అని శారద వేడుకోవటంతో, అమ్మ నువ్వు చెప్పింది కూడా నిజమేనమ్మా. ఆలోచిస్తే చెర్రీని బయటికి తీసుకురావటమే ముఖ్యం. సరే కానీ నువ్వే తనకి ఫోన్ చేసి రమ్మని చెప్పు అని గగన్ అంటాడు. కోర్టు దగ్గర కలిసి వెళ్దామంటే భూమిని వద్దని చెప్పింది నువ్వు. ఇప్పుడు నేను ఫోన్ చేస్తే ఏం బాగుంటుంది? కాబట్టి నువ్వే ఫోన్ చేసి భూమిని రమ్మని చెప్పు. తను సంతోషిస్తుంది అని శారద అంటే, ఆ! ఏంటి? ఏమంటున్నావు? అని గగన్ అంటాడు. అంటే నువ్వు ఫోన్ చేసి వివరంగా అర్థమయ్యేలా చెప్తేనే బాగుంటుందని చెప్తున్నాను గగన్, ప్లీజ్ నువ్వే చేసేసేయి అని. ఇక గగన్ మాటలు పట్టించుకోకుండా శారద కిచెన్‌లోకి వెళ్తుంది. నేను ఫోన్ చేయటం ఏంటి అని గగన్ అనుకుంటూ ఉంటాడు.
గగన్ ఫోన్ చేయగానే హలో ఎవరు అని భూమి అంటుంది. ఏయ్ ఏంటి నెంబర్ సేవ్ చేసుకోలేదా అని గగన్ అంటే, నువ్వే కదా బావా డిలీట్ చేయమన్నావు అని భూమి అంటే, గొంతు గుర్తుపట్టలేదా అని గగన్ అంటాడు. అంటే గ్యాప్ వచ్చింది కదా బావా అందుకే గొంతు గుర్తుపట్టలేదు మర్చిపోయాను అని భూమి ఆట పట్టిస్తూ ఉంటే, జస్ట్ స్టాప్ ఇట్, నేను చెర్రీ గురించి మాట్లాడడానికి ఫోన్ చేశాను, నేను చెప్పిన ప్లేస్కి వచ్చేసేయి అని గగన్ అంటే, ఇంటికి వస్తాను బావా అని భూమి అంటుంది. చెర్రీ కోసం నువ్వు ఇంటికి రానక్కర్లేదు, నేను చెప్పిన ప్లేస్‌కి వచ్చేసేయి అని గగన్ అంటే, ఏ చీర కట్టుకు రమ్మంటావు బావా అని భూమి సిగ్గుపడుతూ అడుగుతూ ఉంటే, చూడు నేను నీ అందాలను చూడడం కోసం రమ్మని చెప్పటం లేదు అని గగన్ మాట్లాడుతూ ఉంటే, శారద కిచెన్‌లో నుంచి తొంగి తొంగి చూస్తూ వింటూ సంతోషపడుతూ ఉంటుంది. అపూర్వ, నక్షత్ర భూమి మాటల్ని వింటూ ఉంటారు. వచ్చాక ఎలాగూ చూస్తావు కదా! సరే ఎప్పుడు రమ్మంటావో చెప్పు బావా అని భూమి అంటే, ఇప్పుడే వచ్చేసేయి డోంట్ బీ లేట్ అంటూ గగన్ ఫోన్ పెట్టేస్తాడు. కోపమో, తాపమో ఎలాగూ రమ్మన్నావు కదా! ఇప్పుడు ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోను అని భూమి చాలా సంతోషంగా బయలుదేరి వెళ్తూ ఉంటే, మమ్మీ చూసావా వెంటనే డ్యాడీకి చెప్పనా అని నక్షత్ర అంటే, లేదు లేదు దాన్ని రెడీ హ్యాండెడ్‌గా ఫోటోలు, వీడియోలతో క్యాప్చర్ చేసి మరీ చూపించాలి. ఇప్పుడు మనం ఊరికే మాటలతో చెప్పామనుకో అది తనకి అనుకూలంగా మార్చుకుంటుంది. దాన్ని మనం చాలా సార్లు ఇలా చూసాం కదా! వెళ్ళు వెళ్ళు దాన్ని ఫాలో అయ్యి ఫోటోలు, వీడియోలు తీసుకురా అని అపూర్వ చెప్తుంది. ఒసేయ్ భూమి ఈ వీడియోలతో నిన్ను ఎన్‌కౌంటర్ చేస్తానే అని అపూర్వ చెప్తూ ఉంటుంది. తర్వాత శారద, పూరి ఇద్దరు గుడికి వస్తారు. చూసావా అమ్మ తను మన ఇంట్లో లేకున్నా కూడా నా పెళ్లి చెడగొట్టాలని ఎలా ప్రయత్నిస్తోందో, అసలు అది జీవితంలో మన ఇంట్లో అడుగు పెట్టకూడదు అని పూరి అంటే, చూడు పూరి నువ్వు అలా మాట్లాడకూడదు. భూమి నా ప్రతిరూపం. తనలో నన్ను నేను చూసుకుంటూ ఉంటాను. అయినా ఒకటి తాళి తెంచి నీ మెడలో తాళి పడాలని నువ్వు ఎప్పటికీ కోరుకోకూడదు. అది చాలా పెద్ద తప్పు అని శారద అంటే, అంతేలే నీకు కూతురు కావట్లేదు కోడలే కావాలి అంతే కదా! కానీ నాకు నా అన్నయ్య ఉన్నాడు. నేను మాత్రం ఆ భూమి జీవితంలో అడుగు పెట్టకూడదు. అన్నయ్య తను కలవకూడదనే కోరుకుంటాను అని చీకొడుతూ పక్కకు వచ్చేస్తుంది. స్వామి భూమి, గగన్ మాత్రం కలవాలి అని శారద వేడుకుంటూ ఉంటుంది. ఇక పూరి మెట్లు దిగుదామని వస్తూ ఉంటే బిందు, శివ ఇద్దరు ఎదురు వస్తారు. ఎలా ఉన్నావు పూరి అని బిందు ప్రశ్నిస్తూ ఉంటే, సిగ్గు లేకుండా ఉన్నాను. పెళ్ళి ఆగిపోయినా కూడా తలెత్తుకొని తిరుగుతున్నాను కదా! అయినా నీకు లోకంలో ఇంకే మొగాడు దొరకలేదా? నేను ప్రేమించిన వాడే నీకు కావాల్సి వచ్చిందా? నువ్వేమైనా తక్కువ? నన్ను ప్రేమించాను, పెళ్లి చేసుకుంటానని చెప్పి దీని మెడలో తాళి కట్టావు కదా! నేను మాత్రం అస్సలు ఊరుకోను. మీరు పెళ్లి జీవితాన్ని ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నారేమో! జీవితంలో మీరు సంతోషంగా ఉండడు. ఇదే నా శాపం. మీరు జీవితాంతం బాధపడుతూనే ఉండాలి అని అక్కడున్న బూడిద తీసుకొని వీళ్ళ మొఖాలపై విసిరి కొట్టేస్తుంది. ఇదే నా శాపం అని చెప్తుంటే, నువ్వేం చేస్తున్నావో అర్థమవుతుందా? నీకు ఎంత కోపం ఉంటే మాత్రం ఇలా ఎవరైనా చేస్తారా? అని బిందు, శివ ఇద్దరు పూరిని నిలదీస్తూ ఉంటారు. మీరు నా జీవితాన్ని నాశనం చేశారు. నేను జీవితాంతం బాధపడేలా చేశారు. అసలు మీ మొఖాలపై బురద కొట్టాలని ఉంది. రాళ్లతో కొట్టాలని ఉంది. మీ ఇద్దరిని చంపేయాలన్నంత కోపంగా ఉంది అని గొంతులు పట్టుకోవటానికి ముందుకు వచ్చి ఛీ అంటూ ఆగిపోతుంది. అప్పుడే శారద పూరి అంటూ అక్కడికి వస్తూ ఉంటుంది. చూడు పూరి అర్థం చేసుకో, నిన్ను మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు. పరిస్థితులు అలా వచ్చాయని శివ అంటాడు. నా జీవితంతో ఆడుకుంది నువ్వు, నిన్ను చంపేస్తానంటూ పూరి బిందు గొంతు పట్టుకొని నులిమేస్తూ ఉంటే అప్పుడే శారద వచ్చి పూరి ఆగు అంటూ పూరి చెంప పగలగొడుతుంది. వెళ్ళు అని శారద అరవటంతో పూరి వెళ్ళిపోతుంది. బిందు, శివ పెళ్లి ఆగిపోయిందన్న కోపంతో పూరి అలా మాట్లాడింది ఏమీ అనుకోకండి అని వాళ్ళ మీద పడిన బూడిదని శారద విదిలించేస్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే అపూర్వ, మీరా ఇద్దరు అక్కడికి వచ్చి శారద అని గట్టిగా అరుస్తూ ఉంటారు. ఎంత నీ కూతురి పెళ్లి ఆగిపోతే మాత్రం వీళ్ళ మీద ఇలా బూడిద పోస్తావా అని అపూర్వ నిన్ను కొట్టేస్తానంటూ మీరా ముందుకు వస్తుంటే, ఆగు మీరా దీన్ని బతుకునే కాల్చేద్దాం అని అపూర్వ అంటుంది.